తెలుగు రాష్ట్రాలు 2 కూడా కేవలం 10% తగ్గిస్తే చాలు వరిని. మొత్తం మానేయమనట్ల. కేవలం 10% తగ్గించి వైవిధ్యమైన పంటలు, బహువార్షిక పంటలు పండిస్తాం అనేది భూమిని వేడి తగ్గించటానికి మనం చేయాల్సిన పని. మనకి ఇదే తరహా ఇంకో భూమి లేదు. ఈ ఇల్లు బాగోపోతే ఇంకో ఇంట్లోకెళ్తాం. ఈ భూమే బాగోపోతే ఎక్కడికెళ్తాం? వెళ్ళలేం కదా! అందుకని దీన్ని కాపాడుకుంటాకి మోనోకల్చర్‌ని తగ్గించటానికి ఏది కొనుక్కోకుండా బ్రతకటానికి పావు ఎకరుతో మొదలుపెట్టమని చెప్తున్నాం. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, సాధన చేస్తున్న వాళ్ళు ఈ క్రమంలో అనుభవం వచ్చిన తర్వాత 1 ఎకరం నుంచి 5 ఎకరాలు చేసుకోవచ్చు. అలా చేస్తున్న వాళ్ళు జడ్చర్లో రాజవర్ధన్ రెడ్డి ఉన్నారు, 4 ఎకరాలు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు పల్నాడులో 5 ఎకరాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఇంకొక 10 ఎకరాలు చేయబోతున్నారు. వాళ్ళ అల్లుడు ఇంప్రెస్ అయ్యాడు. వాళ్ళ అమ్మాయి ఉద్యోగాలు మానేసి ఐటీ నుంచి బెంగళూరు నుంచి వచ్చేసి 15 ఎకరాలు ఒకే చోట ఇంట్లో పొలం దగ్గరే ఉండి అక్కడ ట్రైనింగ్ సెంటర్స్, బై ప్రొడక్ట్స్ ఇవన్నీ పెట్టి పెద్ద ఎత్తున స్టార్ట్ చేయబోతున్నారు. వాళ్ళ వివరాలు, వాళ్ళ ఫోన్ నెంబర్లు మీ ఛానల్లో నేను ఇస్తాను. ఎందుకంటే మీ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న హమాలి జడ్చర్ల దగ్గర అతను ఈ 5 లేయర్ మోడల్, సౌభాగ్య మోడల్ చేస్తున్నాడు. రాజవర్ధన్ రెడ్డి గారు వెళ్ళి మార్కింగ్ చేసి వచ్చారు. ఇలా ప్రతి జిల్లాలో మొదలైంది ఇది. ఇక రాబోయే 2-3 సంవత్సరాల్లో దీని ప్రభావం చాలా ఉంటుంది. ఆ నమూనా చూస్తాకి స్వామివారిని పిలిచానన్నమాట. మాగాణుల్లో ఎంత నష్టం జరిగింది, దాన్ని మళ్ళీ అక్కడ మనం భూమి వాతావరణాన్ని వేడిని తగ్గించాలి అని నేను ఒక లెటర్ ఇచ్చి నాకున్న స్వామివారితో పరిచయంతో స్వామివారు మీరే డేట్ చెప్పండి నేను వస్తానని డిసెంబర్ 15 అంటే ధనుర్మాసం మొదలయ్యే ముందు రోజు వచ్చి 3 గంటల 30 నిమిషాలు స్పెండ్ చేసి ప్రతి మొక్కని తాకి ఆ స్పర్శను చూసి వెళ్ళారు ఆయన. వెళ్ళే ముందు ఇది పాదయాత్ర చేస్తే మంచిది ఇలా అని ఆయన తీసుకున్న నిర్ణయం నేను ఊహించలేదు. ధర్మం నిలబెడతాకి ఎంతమంది స్వాములు ఈ భూమి మీద నడయాడారో, పనిచేశారో, అలాగే ఈ వ్యవసాయం కొన ఊపిరితో ఉంది. భూమి బాధపడుతుంది. గ్రామాలన్నీ పుళ్ళుతో, గాయాలతో నిండిపోయి ఉంది. యువకులు లేరు. ఇవన్నీ సంక్రాంతికి అలా ఊరెళ్తుంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ 3 రోజులు గడిపి వచ్చేస్తున్నప్పుడు గ్రామంను వదిలిపెట్టి వచ్చేస్తున్నాం. అది నాకు బాధ అనిపిస్తుంది. అంటే గ్రామం అనేది వల్లకాడు కాదు, పుల్లకాడులా చేసేశారు. అక్కడ ఎవరు లేరు, నిశ్శబ్దం ఉంది. అక్కడ ఏ చప్పుళ్ళు లేవు. మరి అవన్నీ తిరిగి మళ్ళీ యువకులతో నిండాలి అనే దానికి ఎకరంలో ఖచ్చితంగా 3 లక్షలు చూపించాలి అనే దాని మీద 7 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. అంటే నా ప్రయాణం అంతా ఒకటి, 7 సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు. ఇది రుజువు చేయటానికి జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల ప్రకారం 100 మందిని మీరు వచ్చి చూడండి. పంటలు చూసిన తర్వాత నమ్మాల్సిందే కదా. అవును సార్, కళ్ళతో చూసినప్పుడు నమ్మాల్సిందే కదా. నమ్మాల్సింది. దీన్ని మీరు ఒక గురువు లాగా, మీరు ఒక టీచర్ లాగా, మాస్టర్ లాగా మీ జిల్లాలకు వెళ్ళి దీన్ని మీరు ఆచరించి దీన్ని మీరు ప్రచారం చేయండి. వేడి తగ్గాలి భూమికి. రెండోది, సమాజంలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ చాలా ఉంది పిల్లలకి. మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది. ఈ 2 మన పంటల ద్వారా 365 రోజులు మనం తినగా 3 లక్షల రూపాయల ఆదాయం అనేది చూపిస్తాకి పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో ఇదొక నూతన ఆవిష్కరణ. 5 లేయర్ మోడల్ అనేది ఆయన ఏ రాష్ట్రంకి వెళ్ళినా దీని గురించి చెప్పారు. కాకపోతే నేను గమనించింది ఏంటంటే ఈ 5 లేయర్ మోడల్ అనేది మనకున్న భౌగోళిక పరిస్థితులు, మనకున్న సవాళ్ళు వీటిని దృష్టిలో పెట్టుకుని నేను తయారు చేసుకున్నది. ఎందుకంటే నేను నాసిక్ వెళ్ళాను, అలాగే మహారాష్ట్రలో చాలా ప్రాంతాలు తిరిగాను, కర్ణాటక తిరిగాను, గుజరాత్ తిరిగాను, తమిళనాడు తిరిగాను. ఇక్కడ వాళ్ళకున్న వనరుల్ని దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న మార్పులు రైతులు వాళ్ళ సృజనతో తయారు చేసుకుని ఒక రూపం తీసుకొచ్చారు.